మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క రాశి నుంచి దశమ స్థానంలో గ్రహాల యొక్క కలయిక. అందులో ప్రధానంగా శని కుజులు కలుస్తున్నారు. ఈ యొక్క కుజుడు మే 2వ తేదీ నుంచి, అంటే అంతకంటే ఒక వారం రోజుల ముందు నుంచి దీని ప్రభావం ఉంటుంది యుద్ధం మీద. అయితే మే 2వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు, ఏప్రిల్ 2 నుంచి మే 12వ తేదీ వరకు, అంటే దాదాపుగా ఒక 40-45 రోజుల పాటు ఉంటాడు అక్కడ. సో ఏప్రిల్ 2 నుంచి మే 12వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహాల కలయిక. దాంతోపాటు ముందుగా ఒక ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ 2 గ్రహాలతో పాటు రవి యొక్క ప్రభావము, ఒక 2-3 రోజులు ఈ 3 గ్రహాలతో బుధుడు యొక్క ప్రభావం కూడా ఉంటుంది అక్కడ. దీనివల్ల షేర్ మార్కెట్లో క్రాష్ అవ్వడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తాడు అక్కడ. ఇవ్వడం కాదు, కంప్లీట్గా ఇస్తాడు. అయితే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే బుధుడికి శనికి ఉండేటువంటి పరివర్తన కూడా ఒక కొంతకాలం పాటు ఇస్తాడు అక్కడ. మరి దీని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే దశమ స్థానంలో క్రూర గ్రహాల యొక్క కలయిక ఉంటుందో ఇది ఒక రకమైన లాభాన్ని కూడా ఇస్తుందండి. ఏమిటది? ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒక మంచి స్టేజ్కి వెళ్ళడం ఇస్తుంది. ప్రమోషన్స్ వీటి కోసం ప్రయత్నం చేసినట్లయితే ఉన్నతంగా వెళ్ళడానికి ఆ యొక్క ప్రయత్నం సఫలీకృతమయ్యేలా చేస్తున్న ఉద్యోగంలోనే కొన్ని రాజకీయాలు మనం చూడండి. కొన్ని ఉద్యోగాల్లో దశమ స్థానంలో ఈ క్రూర గ్రహాల యొక్క కలయిక ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక రకంగా చెప్పాలంటే మంచి పేరు ప్రఖ్యాతలు, చాలా బాగా కష్టపడ్డాడు అనేటువంటిది ఇది ఆ యొక్క మంచి పేరుని ఇస్తూ రవి కూడా ఉన్నాడు కాబట్టి, అదే ఉద్యోగంలో ఎవరో ఏదో వచ్చి తప్పుగా ప్రచారం చేయడం మూలంగా కలిగేటువంటి కొన్ని దుష్పరిణామాలు. కాబట్టి ఒక్కసారి మీరు కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే, నేను కొంతమంది జాతకాలు చూసినప్పుడు జరిగిన అనుభవాన్ని చెప్తున్నా. ఒక్కొక్కసారి ఆ ఉద్యోగి ఆ యొక్క ఉద్యోగం నుంచి మానేయాలని అసలు అనుకోడు, అలాగే ఆ యాజమాన్యం కూడా తీసేయాలని అనుకోదు. కానీ మధ్యలో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, యజమాని దగ్గరికి వెళ్ళి, ఏమండి అతను ఇంకా ఉద్యోగం చూస్తున్నాడు, నేను ఇందాక మాట్లాడుతుంటే విన్నానని యజమానికి, అదేవిధంగా ఈ ఉద్యోగం చేసే వ్యక్తి దగ్గరికి వచ్చి, నేను ఇందాక మీటింగ్లో సీక్రెట్గా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ చూశాను, మిమ్మల్ని ఫైర్ అంటే తీసేద్దామని చూస్తున్నారు, కాబట్టి మీరు కొంచెం ఇంకోటి చూసుకోవడం మంచిది, మీ మంచి కోసం చెప్తున్నానని ఇక్కడ, మీ మంచి కోసం చెప్తున్నాను అక్కడ, అలా చెప్పేసరికి ఇద్దరికీ కూడా తెలియకుండానే ఈయన తీసేసేయాలని వాళ్ళకి, ఇక్కడ మానేయాలని వీళ్ళకి అనిపిస్తుంది. అంటే బుధుడు మీకు ఈ 11వ తేదీ ఏప్రిల్ 11 నుంచి ఇందులో కూడా వెళ్తాడు, మీనరాశిలోకి వెళ్తాడు. మీనరాశిలోకి వెళ్ళేటువంటి బుధుడు నీచపడ్డ బుధుడు కదా, మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఉద్యోగాలు దెబ్బతింటాయి. కాబట్టి మీకు ఏదైనా అటువంటిది అనిపిస్తే ఒక్కసారి యాజమాన్యంతో ఒక్కసారి మాట్లాడుకోండి. ఇది చాలా 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 ప్రధానమైన అంశం. అది కాకుండా మీకు లగ్న చతుర్థాధిపతి కూడా అవుతాడు కాబట్టి కొన్ని ప్రాపర్టీస్ తీసుకునే సందర్భం కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తీసుకునేటప్పుడు సరైనటువంటి దస్తావేజులు అవి సరిగ్గా ఉన్నాయా లేవా అవి చూసుకొని తీసుకోండి. ఇక మీరు నిత్యము లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి దీని మూలంగా రైతులకు కానివ్వండి, అసలు జాతకమే లేదు, జాతకం లేని వారికి కానివ్వండి, దేశకాల పరిస్థితులు అంటే మైథుని జ్యోతిషం, ముండేన్ ఆస్ట్రాలజీ అంటాం, ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి అంశం కనుక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఎప్పుడు కూడా ఈ సంవత్సరానికి రాజు గురువు అయితే మనకి మంత్రి కుజుడయ్యాడు. గురువైనటువంటి రాజు మీనరాశిలో ఉండేటువంటి ఎనర్జీ, అంటే మనకి ఒక గ్రహం ఎప్పుడు కూడా మనకి పరాశర మహర్షి చెప్పినట్టుగా ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజసధార్మిణ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. దశా ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఒక గ్రహం తన యొక్క ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ, తన రాసుల్లో ఏ గ్రహం ఉంది, తనతో పాటు ఏ గ్రహం కలిసి ఉంది, తనని ఏ గ్రహాలు చూడబడుతున్నాయి, ఇవన్నీ మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ద్విస్వభావ రాశుల్లో ఉండేటువంటి గురువు మరొక ద్విస్వభావ రాశుల్లో ఉండేటువంటి 3 గ్రహాల యొక్క ప్రభావాన్ని పొందుతున్నాడు. కాబట్టి రైతుల విషయం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మామిడి పళ్ళు, అరటి పళ్ళు అమ్మేటువంటి దిగుమతి, అప్పుడు మనకి ఎగుమతి చేసేటువంటి కొన్ని ఉంటాయి.
ఇటువంటివి ఈ పంటలు పండించేటువంటి రైతులు కాస్త ముందుగానే వర్షాలు పడబోతున్నాయి, అనవసరంగా పండు ఏదైనా మనకి దెబ్బతింటుంది. ఇప్పుడు ఏంటంటే వడగళ్ళ వానలు, విపరీతమైన వర్షాలు, లేకపోతే విపరీతమైన గాలులు, ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడతాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచిది అంటే మే 1-2 తేదీల నుంచి కుజుడు మారుతున్నాడు కాబట్టి దానికంటే ముందు నుంచే, ఒక వారం ముందు నుంచే దాని ప్రభావం ఉంటుంది. మార్చి 26 నుంచే ఉంటుంది. కాకపోతే అక్కడి నుంచి ఇంకా పెరుగుతుందన్నమాట, పెరగడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ పసుపు అంటే పచ్చగా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అందులో అరటిపళ్ళు ఉంటాయి, మామిడి పళ్ళు ఉంటాయి, ఇంకేవైతే పండ్లు ఉంటాయో వాటి మీద దాని ప్రభావం ఉంటుంది చెప్పాలంటే. మరి ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయంలో అంటే ఖచ్చితంగా మీరు చూడొచ్చు, ఒక వారం ముందు నుంచి అంటే మే 2 నుంచి కుజుడు మారుతున్నాడు అంటే దాదాపుగా మార్చి 26వ తేదీ నుంచే ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయంలో తీవ్రత బాగా పెరుగుతుంది. ఇవన్నీ అసలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఎక్కడో జరిగే యుద్ధం గురించి మనకెందుకు అంటే, ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉందంటే ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో వాళ్ళకి దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, ఇప్పుడు మనకి వంట చమురు ఏవైతే గ్యాస్ ఉందో దాని మీద ప్రభావం, పెట్రోల్ డీజిల్స్ మీద ప్రభావం, లేకపోతే ఆయా దేశాల్లో కొంతమంది మన భారతీయులు ఉంటారు. ఆ భారతీయులు అక్కడ ఉంటే ఒకవేళ కొంచెం సరిహద్దు ప్రాంతాల్లో ఉంటే కొంచెం లోపలిగా వెళ్ళి ఉండడం. ఇక్కడ ఏంటంటే యుద్ధం ఎప్పుడూ కూడా పెరగకూడదు, మనందరం అదే కోరుకోవాలి. కానీ గ్రహస్థితులు ఏం చెప్తున్నాయి మనకి, పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురువు 3 రాసులు మారుతున్నాడు. పోయిన సంవత్సరం చూడండి, మనకి పరాభవనామ సంవత్సరానికి ముందు మనకి ఏదైతే సంవత్సరం ఉందో విశ్వవసునామ సంవత్సరంలో కూడా మనకి గురువు వృషభ రాశిలో ఉండేటువంటి గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళాడు. అందుకే చూడండి, పరాభవం రాకముందే యుద్ధాలు ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించినటువంటి చాలా 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 ఇబ్బందులు చూసాం మనం. మరలా పరాభవనామ సంవత్సరంలో కూడా 3 రాసులు మారుతున్నాడు గురువు. అంటే కర్కాటకంలోకి వచ్చేసిన గురువు మిథునంలోకి వెళ్ళిపోయాడు. మిథునం నుంచి మరలా 3 రాసులు అంటే మిథునము, కర్కాటకము, సింహం, ఇలా 3 రాసులు మారడము, 3 సార్లు పంచగ్రహ కూటమి కలయిక, ఇవన్నీ ఏం చెప్తున్నాయి, ఇజ్రాయెల్లో ఇప్పుడు ఉండేటువంటి విపరీతమైన కాకుల యొక్క దాడి, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఇస్లాం కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి దేశాలకి చాలా 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 యుద్ధము యొక్క సంబంధించినటువంటి విషయం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళనుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, సామాన్య ప్రజలు, అది అక్కడ ముస్లిమ్స్ అయినా ఎవరైనా కానీ ఇప్పుడు యుద్ధంలో పాల్గొనేటువంటి వాడికి మాత్రమే ఇబ్బంది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలాగా సామాన్య ప్రజల మీద పడుతుంది. కాబట్టి సామాన్య ప్రజలు అక్కడ ఉండేటువంటి వారు వీలైనంత మటుకు కాస్త అక్కడ ఏదైనా బంకర్లు అవి ఉంటే వాటిల్లో కాస్త ఉండడము, ఇటువంటివన్నీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 3 గ్రహాల యొక్క కలయిక అనేకమైనటువంటి దేశాలను ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. అంటే వారు కూడా మేము కూడా యుద్ధంలోకి వస్తామనేటువంటి ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అతి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి ఏమిటి, ఇప్పుడు ఇందాక నేను మీకు ఒకటి విషయం చెప్పాను, ఏమన్నా మరి జాతకం లేని వాళ్ళు ఏం చూసుకోవాలి. ఈ 3 గ్రహాలు సహజ 12వ స్థానంలో ఉన్నది కాబట్టి ఖర్చులు, మదుపు పెట్టేటువంటి విషయాలు, వివాహ జీవితం మీద ఈ 3 మీద జాగ్రత్తగా ఉండాలి. మరి ఎప్పుడైతే ఈ రవి కలుస్తున్నాడో ఈ శనికుజ మధ్యని, కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సన్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది గుండెకి సంబంధించి కొలెస్ట్రాల్ ఎక్కువ తీసుకునేటువంటివి, జాగ్రత్త పడాలి. అదేవిధంగా రవి రాజులకి కారకుడు. రాజు అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిభాషల్లో చూసుకున్నట్లయితే సీఎంలు, పిఎంలు, రాజకీయ నాయకులకి కూడా ఇది వర్తిస్తుంది. ప్రెసిడెంట్లు, రకరకాల దేశాల్లో ఇప్పుడు చైనా లాంటి దేశం ఉంది, లేకపోతే కొన్ని దేశాల్లో ఏంటంటే ఇంకా వాళ్ళ మళ్ళీ అందులో అక్కడ ఓట్లు వేయడం, జనాల ఒకరిని గెలిపించడం, ఇట్లాంటివి ఉండవు. కాబట్టి దేశ నాయకులకి చాలా పెద్ద ముప్పు. ఎందుకంటే నాయకుడికి రాజుకి కారకుడైనటువంటి రవి ఎప్పుడైతే శనికుజ గ్రహాలతో మీనరాశిలో కలిసి ఉన్నాడో ఇది దేశ నాయకులకి ముప్పునిస్తుంది. ఇంకోటి ఏంటి, ఈ గురువు అతిచారంలో సింహరాశి వైపు వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, 3 రాశులు జలము, అగ్ని, వాయువు, ఈ 3టిని కలుషితం చేసేటువంటిది. ఇప్పుడు ఒక యుద్ధం వచ్చింది అనుకోండి, వాయువు కలుషితం అవుతుంది. నావీ సంబంధంలో యుద్ధాలు వచ్చాయి, జలం కలుషితాలు అవుతాయి, జల సంబంధించినటువంటి ప్రళయాలు వస్తాయి, తోరణాలు, అదేవిధంగా అగ్ని సంబంధించినవి. అందుకని ఏంటంటే మీ యొక్క ఇష్టదైవం ఎవరైనా సరే, మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారిని మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమాత్మ మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆయన పూర్తిగా కాపాడుతాడనేటువంటి విశ్వాసంతో మీరు మీ నిత్య దేవత ఆరాధన చేయండి. ఇందాక నేను చెప్పినటువంటి పరిహారాలు చేయండి.
ఇక్కడ ప్రపంచం ఏ ఏ దేశాలు వాళ్ళ యొక్క ఈగోలతో వాళ్ళు అనుకునేటువంటి దీంతో గొడవలు పడుతున్నప్పటికీ సామాన్య ప్రజలకి ఏమీ కలగకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క విషయం చెప్తున్నాను నేను మీకు. శ్రీమాత్రే నమః.